రివర్స్ మౌంటైన్స్ అసలు మౌంటైన్సే కాదు, అదొక సీల్డ్ పోర్టల్ దట్ కనెక్ట్స్ ఆల్ ద సీస్ అండ్ మేబీ ఈవెన్ ద లాస్ట్ కింగ్డమ్స్ ని కూడా. ఒకసారి ఆలోచించండి, 4 డిఫరెంట్ సీస్ ఫ్లోస్ అప్వర్డ్ ఇంటూ వన్ సింగిల్ మౌంటైన్ పీక్. అది నేచర్ కాదు బ్రో, అదొక డిజైన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ 30 days 30 One Piece series you never heard of. And Hero's theory might actually change how you see the entire world of One Piece. సో ఇక రివర్స్ మౌంటైన్ పోర్టల్ థియరీ గురించి మాట్లాడుకుందామా? కొందరు ఫ్యాన్స్ నమ్మేది ఏంటంటే ఈ రివర్స్ మౌంటైన్స్ ని కట్టింది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం బై ది ఏన్షియంట్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ అని. ఇది కేవలం షిప్స్ ని గైడ్ చేయడానికి మాత్రమే కాదు, ఇట్ వాస్ మేడ్ టు ప్రొటెక్ట్ సంథింగ్ అండర్నీత్. మేబీ అది వరల్డ్ స్కోర్ కి ఎంట్రెన్స్ అవ్వచ్చు, ఆర్ డైరెక్ట్ గా లాఫ్టైల్ కి తీసుకువెళ్లే ఒక సీక్రెట్ పాత్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైతే వరల్డ్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిందో దే సీల్డ్ ద పోర్టల్ కంప్లీట్లీ అండ్ ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. అదే ఇదొక న్యాచురల్ మౌంటైన్ అని. బట్ వాట్ ఇఫ్ మనం చూసే ఈ వాటర్ ఫ్లో అనేది యాక్చువల్లీ ఒక లీకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఏన్షియంట్ గేట్వేస్. ఒకసారి మ్యాప్ చూడండి, కాంబెల్ట్ కరెక్ట్ గా 4 seas ని సరౌండ్ చేసి ఉంటుంది, లైక్ ఒక పెద్ద గోడ ప్రొటెక్టింగ్ కాన్సార్ అన్నట్టు. ఈ రివర్స్ మౌంటైన్ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ వేర్ ఆల్ దీస్ కరెంట్స్ మీట్. అది కేవలం కోఇన్సిడెన్స్ అయితే కాదు, మేబీ దాని వెనక ట్రూ హిస్టరీ దాగి ఉందేమో, ఆర్ దాచిపెట్టారేమో తాళం వేసి. అదే ద ట్రూత్ ఆఫ్ వాయిడ్ సెంచరీ ఇట్ సెల్ఫ్. అండ్ ఈ లాక్ విరిగినప్పుడే ఆర్ ఈ లాక్ ని తెరిచినప్పుడే అన్ని సీస్ కలిసి ఆల్ బ్లూ ని తయారు చేస్తాయేమో. సో వాట్ డూ యూ థింక్ గైస్? ఈ రివర్స్ మౌంటైన్ జస్ట్ ఒక క్రేజీ కరెంట్ సిస్టమా, లేకపోతే వరల్డ్స్ బిగ్గెస్ట్ సీక్రెట్ యొక్క డోరా? అండ్ మీ థియరీని కామెంట్ లో చెప్పేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద డే 5 ఆఫ్ 30 days 30 One Piece series you never heard of.